అందరికీ నమస్తే అండి. అక్క మైగ్రేన్ హెడేక్ తో చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి చాలా మంది అడిగి ఉన్నారు. ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి చాలా రీజన్స్ అండి. కొన్ని ట్రిగ్గర్స్ వల్ల మన బ్రెయిన్ లో ఈ రక్తనాళాలు ఉబ్బినప్పుడు, లేదంటే రక్త సరఫరా సరిగ్గా అందనప్పుడు, త్రూఅవుట్ బ్రెయిన్ అండ్ మనకు ఆక్సిజన్ ఫ్లో కరెక్ట్ గా లేనప్పుడు, ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, సఫిషియెంట్ స్లీప్ లేనప్పుడు, అండ్ బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు, అలాగే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసినప్పుడు, జంక్ ఫుడ్, కెఫిన్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు, అలాగే మనము ఈ మీల్స్ ని బాగా కట్ చేసినప్పుడు, డైటింగ్ అంటారు చూడండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, ఇవన్నీ మీల్స్ మీరు ఎక్కువ ఎంత బ్రేక్ చేసి తక్కువ ఫుడ్ తింటారో ఈ హెడేక్ ప్రాబ్లం అనేది లేడీస్ లో అంత ఎక్కువగా ఉంటుంది. సో టైం టు టైం కొంచెం కానీ హెల్దీ ఫుడ్ తినాలి. కెఫిన్ ఇంటేకింగ్ బాగా తగ్గించండి. కెఫిన్ తీసుకున్నా కానీ హెయిర్ లాస్ ఉంటుంది అండ్ హెడేక్ కూడా ఉంటుంది మనకి. కాఫీలు, టీ తగ్గించేసి వాటర్, ఫ్రూట్స్ లైక్ ఫ్లూయిడ్స్, మజ్జిగ, జ్యూస్లు ఇలాంటివన్నీ చక్కగా తీసుకుంటూ ఉండండి. అండ్ మీల్స్ కూడా బ్రేకబుల్ గా ఏదో ఒకటి కొంచెం కానీ తింటూ ఉండండి. మీరు ఖాళీ పొట్టతో ఉంటే మీకు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకుంటూ కొంచెం మెడిటేషన్ వైపుకు వెళ్ళడానికి ట్రై చేయండి. చాలు. స్ట్రెస్ లేకుండా మనం మెయింటైన్ చేయాలి. మనిషి అన్నాక స్ట్రెస్ ఉంటుందండి, దాన్ని తగ్గించుకోవాలి అంతే. మీరు ఈ మైగ్రేన్ నుంచి బయటపడడానికి సింపుల్ గా ఇప్పుడు ఈ యోగాని ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, మన బ్రెయిన్ సెల్స్ కి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లోని అలాగే బ్లడ్ ఫ్లోని అందించి చాలా రిలాక్స్ అవుతుంది. బ్రెయిన్ ఒత్తిడి తగ్గుతుంది, మనకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా తగ్గుతుంది. అలాగే పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫెర్టిలిటీ ఇలాంటివన్నీ తగ్గించుకోవచ్చు. మొదటిగా మీరు ఇలా వజ్రాసన స్థితిలో రావాలి. తెలుసు కదా వజ్రాసనం ఎలా వేయాలో. ఇలా మన రెండు మోకాళ్ళ మధ్యలో ఈ 4 వేళ్ళ గ్యాప్ ఉంచుకుంటూ ఇలా దగ్గర రావాలి. అలాగే వెనక 2 బొటన వేళ్ళు దగ్గరగా ఉంచండి, టచ్ చేసి ఉంచండి, అంతే. దట్ ఈస్ ఫర్ వజ్రాసన్. మనం తిన్న తర్వాత కూడా ఈ ఆసనంలో ఉండడం వల్ల ఎక్స్ట్రా ఫ్యాట్ నుంచి బయటపడవచ్చు, కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు, అలాగే షుగర్ లెవెల్స్ ని అమాంతం మన బ్లడ్ లోకి వెళ్లకుండా మనం చాలా జాగ్రత్త పడవచ్చు. వజ్రాసనం వేయడం వల్ల మన బాడీ అనేది ఒక వజ్రంలో తయారవుతుంది అన్నమాట. తర్వాత ఈ 2 మోచేతుల్ని కాళ్ళకి సమానంగా ఇలా తీసుకోవాలి, ఇలా. ఓకే, ఇప్పుడు మన బాడీ అంతా కూడా ఈ 2 చేతుల మధ్య ఇలా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఇప్పుడు ఫోర్ హెడ్ కాకుండా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ని మనం ఇప్పుడు మెల్లిగా గ్రౌండ్ కి ఇలా టచ్ చేయాలి. ఇలా కావాలంటే ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళొచ్చు. కొంచెం హిప్ ని అప్ చేసుకుంటూ, మరి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదండి, నార్మల్ గా చేసుకోవాలి. జస్ట్ టచ్ అయిందంటే టచ్ అయింది అలా చేయాలి. మీ బాడీ బరువు అంతా కూడా మన చేతుల మీద ఉండాలి అంతే, మన బ్రెయిన్ మీద అయితే పెట్టకూడదు. జస్ట్ అలా అలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. అలా ముందుకెళ్ళి రావాలన్నమాట. జస్ట్ వన్ షేప్ లో ఇలా ఇలా రావాలి అంతే. అట్లా ఒక 5-6 టైమ్స్ చేస్తున్నాం చూడండి. 1 2 3 4 యాక్చువల్లీ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. 5 6. ఓకే, ఇప్పుడు సైడ్ అండి, వి షేప్ లో చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ ఇలా 1 2 3 4 5 6. ఎంత వీలైతే అంత ఫోల్డ్ చేయొచ్చు. తర్వాత ఇటు సైడ్ క్రాస్ గా చూడండి. 1 ఇలా క్రాస్ గా, 2 3 4 5 6. ఇప్పుడు కంటిన్యూగా చేయాలి. ఇలా వి షేప్ లో మన ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ని జస్ట్ మెల్లిగా మూవ్ చేస్తూ రావాలి. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు రౌండ్ ఫామ్ లో చేసుకోవాలి. మిడిల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ఇలా 1
2 3 4 5 6 ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 అలా ఫుల్ రిలాక్స్ అవుతుంది చూడండి. తర్వాత బ్రీత్ తీసుకుంటూ అలా ఉండండి. ఇంతసేపు మేము ఈ పొజిషన్లో చేసుకోలేము అనుకుంటే మీరు ఇలా రిలాక్స్ అవుతూ మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇంతసేపు మేము ఫార్వర్డ్ బెండ్ అవ్వలేము, ఇంతసేపు మేము ప్రాక్టీస్ చేయలేము అనుకుంటే ఇలా లేసి రిలాక్స్ అవుతూ మెల్లిగా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. మనకు ఫ్యూచర్లో బ్రెయిన్లో క్లాట్స్ అంటారు చూడండి, ఇలాంటివన్నీ రాకుండా కూడా ఉంటాయి. పక్షవాతము, ఎన్నో జబ్బులకి మూల కారణము బ్రెయిన్ ఫంక్షనింగ్ దెబ్బతినడం. సో దాన్ని మనము చాలా బాగుపరచుకోవచ్చు ఇలా ఈ చిన్న యాక్టివిటీ చేయడం వల్ల. చక్కటి బ్రెయిన్ యోగా అంటారు. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్దీ చాలా మార్పులు వస్తాయి. మీకు ఈ మైగ్రేన్ పూర్తిగా వెళ్ళిపోద్ది, అసలు ఉండదు. మీరు ఇలా చేసినప్పుడు కొద్దిసేపు స్టార్టింగ్లో తల జుమ్ అంటూ లైక్ ఏమంటారు పట్టేసినట్లు, మత్తుగా నిద్ర వచ్చినట్లు అలా ఉంటుంది అనమాట. ఏం కాదు, అలవాటు అయిపోతుంది. చక్కగా ఫుడ్ తింటూ ఇలా ఈ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా చేయొచ్చా అంటే పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు చేయకూడదు, కొంచెం ఎంటీగా ఉండాలి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడోసారి మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. చక్కగా తినండి, వాటర్ తాగండి, కంటి నిండా నిద్రపోండి, ఆరోగ్యకరమైన తినండి. కెఫీన్లో ఇలాంటివన్నీ అడిక్ట్ అవ్వకూడదు. గతాన్ని వదిలేయండి, గతం గురించి బాధపడకండి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉన్న కాటికి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మనకి ఎవరితో కంపారిజన్స్ వద్దు, పోలికలు అంతకంటే వద్దు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అసలే వద్దు. మన పరిస్థితికి తగినట్టు మనం వెళ్ళిపోదాము. కంపారిజన్స్ వద్దు. బీ కూల్ అండ్ బీ హ్యాపీ. హెడేక్ ఉష్ టాక్ అంతే. ఒకవేళ మీకు యూజ్ అయ్యి మీకు నచ్చుతున్నాయి నా వీడియోస్ అనుకుంటే నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండి. మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. Until then, take care and always be happy and be healthy. Take care. Bye-bye.